ఎవ్రీవన్. సో ఈరోజు మనం ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ సక్సెస్ఫుల్గా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈ జాన్రా, సర్వైవల్ డ్రామా అలాంగ్ విత్ సైఫై ఫిక్షన్. ఈ జాన్రా ఇట్ సెల్ఫ్ చాలు. మనం అసలు అంటే ఈ షో ఎందుకు చూడాలి అనేటువంటి క్వశ్చన్కి ఆన్సర్ జాన్రా ఇట్ సెల్ఫ్ చాలు. కానీ అసలు ఈ షో ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఇన్ డీటెయిల్డ్గా మీరు ఎందుకు చూడాలో మనతో డిస్కస్ చేయడానికి ద క్రియేటర్ ఆఫ్ దిస్ షో ప్రశాంత్ వర్మ, the director of this show Anish Kurivella and the producer of this show Gopi Achanta garu along with the actor myself Nandu. మేము నలుగురం డిస్కస్ చేసుకోబోతున్నాం. మీకు ఇన్ డీటెయిల్డ్గా ఈ షో ఎందుకు చూడాలో ఇంకా మిమ్మల్ని ఎగ్జైట్ చేసేటువంటి పాయింట్స్ ఏ ఉన్నాయో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. హలో ఎవ్రీవన్. గోపి సార్, హాయ్ సార్. నాకు తెలిసి మనం ఐ థింక్ షో స్టార్ట్ అవ్వక ముందు ప్రశాంత్ అనుకున్నప్పుడు, ఈ కథ అనుకున్నప్పుడు మీరు ముగ్గురు కలిసి ఉంటారు. ఆ తర్వాత మధ్య మధ్యలో మీరు కలిసి ఉంటారు, కానీ విత్ ది యాక్టర్స్ ఈ కాంబినేషన్లో కలవడం ఐ థింక్ దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం. షో అంతా అయ్యి మొత్తం రిలీజ్ అయిపోయి సక్సెస్ఫుల్గా రన్ అయిన తర్వాత మేము అందరం ఈ కాంబినేషన్లో కలవడం. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు డూ దిస్. ఫస్ట్లీ క్రియేటర్ ఆఫ్ ద షో నుంచి స్టార్ట్ చేద్దాం మన ఈ ఇంటర్వ్యూ. ప్రశాంత్, ఎందుకు చూడాలి అనేది చెప్పండి, బట్ అసలు ఎలా స్టార్ట్ అయింది? యూనో ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్, ఒక ఐలాండ్, అక్కడ సర్వైవల్ డ్రామా పెడదాము, అందులో కూడా సైఫై ఫిక్షన్ని ఇంక్లూడ్ చేద్దాం అనేది. వేర్ డిడ్ దిస్ స్టార్ట్? వాట్ ఇన్స్పైర్డ్ యూ టు రైట్ దిస్? ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ జానర్. అంటే లైక్ ఒక సర్వైవల్ డ్రామా అనేది చాలా మూవీస్ వచ్చాయి అంతకుముందు. లైక్ మనం వెరీ పాత సినిమాలు చూస్తే గుమ్నామ్ లాంటి ఫిల్మ్స్ వచ్చాయి, వేర్ బంచ్ ఆఫ్ పీపుల్ ఆర్ స్ట్రాండెడ్ ఆన్ అన్ ఐలాండ్ అండ్ అక్కడ జరిగే ఒక మిస్టీరియస్ స్టఫ్ అనేది ఎప్పుడు చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. అంటే లైక్ ఐ ఇమాజిన్ మై సెల్ఫ్ ఇన్ కేస్ నేను అక్కడ ఉంటే ఏంటి అన్నది చాలా అంటే నేను లాస్ట్ వరకు బతుకుతానా, ముందే చచ్చిపోతానా అన్నది ఎప్పుడు చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. అంటే చాలా సినిమాలు వచ్చినాయి అలాంటివి. సో ఆ జానర్లో ఒక ఫిల్మ్ రాయాలి అని చెప్పి ఐ స్టార్టెడ్ రైటింగ్ దిస్, బట్ ఇట్ హ్యాస్ టు బీ సంథింగ్ డిఫరెంట్. లైక్ ఏంటి ఆ కొత్త ఐడియా అన్నది చాలా చాలా ఆలోచిస్తే కనుక ఐ క్రాక్డ్ వన్ ఐడియా. సో దట్ ఐ థాట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ సైఫై పాయింట్ ఆఫ్ వ్యూలో. అది కాకుండా హ్యూమన్ రిలేషన్స్ అనేది చాలా మేజర్గా ఈ సిరీస్లో రాసాం. ఇనిషియల్గా ఇట్ వాజంట్ సపోజ్ టు బి అ సిరీస్, ఇట్ వాజ్ సపోజ్ టు బి అ ఫిల్మ్. బట్ దాని తర్వాత క్యారెక్టర్స్ అన్ని చాలా బాగా డెవలప్ చేసాం. టీమ్ ఆఫ్ రైటర్స్ అందరం కలిసి క్యారెక్టర్స్ బాగా ఫ్లెష్ అవుట్ చేసాం. సో తర్వాత ఏమనిపించింది అంటే కనుక ఇది ఒక వెబ్ సిరీస్లా చేస్తే కానీ ఈ క్యారెక్టర్స్ అన్నిటికి జస్టిఫై చేయలేము, బికాజ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ సో యూనిక్. అండ్ ఒక ఫిల్మ్లో ఇన్ని క్యారెక్టర్స్ని మనం చెప్పలేము అని చెప్పి దాని తర్వాత వెన్ దిస్ వెబ్ సిరీస్ అన్నది స్టార్ట్ అయ్యిందో, ఐ థింక్ ఇట్ వాజ్ ద ఫస్ట్ వెబ్ సిరీస్ Hotstar had okayed. Like, you know, I think it took us a lot of time to make this happen because it is a very difficult project. But first నేను Hotstar pitch చేసినప్పుడు it was, they said this is the first series that they okayed అన్నమాట. So yeah, I mean it's a very unique story, and particularly the story has great characters and great emotions between the characters. But మీరు అంతకుముందు ఎన్ని ఫిల్మ్స్ చూసినా సరే, ఎన్ని స్టోరీస్ చూసినా సరే, ఇలాంటి ఒక స్టాండర్డ్ ఐలాండ్లో ఐ మీన్ ఒక ఐలాండ్లో స్టాండ్ అయిపోయిన పీపుల్ మధ్య స్టోరీస్, దిస్ ఇస్ ఇట్ విల్ ఆఫర్ సంథింగ్ టోటలీ డిఫరెంట్. ఇట్ ఇస్ వెరీ కాంట్రాస్ట్. ఇట్ ఇస్ అదైతే 100% షూర్. బికాజ్ ఇట్ విల్ డెఫినెట్లీ షాక్ ది ఆడియన్స్. బికాజ్ మీరు అన్నట్టుగా ఒక ఐలాండ్లో ఒక సర్వైవల్ అనేసరికి మీరు ఎన్నో సినిమాలు చూసాం, ఎన్నో రకరకాల విషయాలు చూసుంటాం దీనికి సంబంధించి. ఎక్కడ కూడా ఈ ఫ్యామిలీ డ్రామా అనేది ఎక్కడ ఇంక్లూడెడ్ లేదు ఇప్పటి వరకు కూడా. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏదో అక్కడ ఉన్నట్టుగా, కానీ అందులో కోర్ తెలుగు ఎమోషన్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ అందరూ కలిసి ఒకటే దగ్గర ఉండటం. ఎక్కువ రివీల్ చేయొద్దు సిరీస్ అండ్ యు నో దే నీడ్ టు know these details ఎపిసోడ్ కి ట్విస్ట్ గానీ హ్యాంగర్ గానీ. ఐ థింక్ నేను రాసిన స్టోరీస్ అన్నిట్లో దిస్ టుక్ ద లాంగెస్ట్ అనమాట. ఐ థింక్ వీ వర్క్డ్ ఆన్ ఇట్ ఫర్ 2-3 years రాసాం. రాయడమే అంత టైం పట్టింది, స్క్రిప్ట్స్ లోనే అంత టైం పట్టింది, బయట రాయడానికి ఇంకా టైం పట్టింది. తర్వాత మళ్ళీ when Anish took over, he spent another 1 year rewriting it. And yeah, I mean he took it to the next level.